హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. లక్ష్మీ నరసింహ మామూలుగా అన్నంతో వడియాలు చేసుకోవడం ఏదన్నా చూద్దాం ఈ వీడియోలో. సద్దన్నం మిగిలిన లేదా అప్పటికప్పుడు అన్నం వండుకున్నా బాగుంటుంది. నేనైతే ఒక గ్లాసు రైస్ అయితే పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఈ మధ్య మధ్య ఇలా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. రైస్ అనేది మెత్తగా ఉడుక్కోవాలి. ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అనేది ఒక కొద్దిగా ఈ పచ్చిమిర్చి తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఆ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత రైస్ అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కిందికి మిందికి కలిపిన తర్వాత ఈ విధంగా అవుతుంది. రైస్ మొత్తం ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టేసుకొని ఒక 5 minutes దాకా ఉడికించుకున్న తర్వాత దించేసేయాలండి. దించుకున్న తర్వాత రైస్ అనేది చల్లారాలి బాగా. ఈ విధంగా అయింది నాకైతే. నేనైతే రేషన్ బియ్యంతో అనేది చేస్తున్నాను. రైస్ అనేది ఈ విధంగా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో కొద్దిగా చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీలో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పిండి మాదిరిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత నాకు ఈ విధంగా పిండి మొత్తం ఇలా అయింది అండి. తర్వాత 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. 2 స్పూన్ల వామ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇది మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిసే విధంగా అన్ని మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. మొత్తానికి పిండి ఈ విధంగా అయిన తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం పిండిని కవర్ పైన అయినా లేదా కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు. కాటన్ క్లాత్ అయితే కొద్దిగా తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇట్లా కవర్ పైన అయితే ఈజీగా వస్తాయి అండి. ఇట్లా ఈ కవర్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గరిటెతో తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి ఒక 2 days టైం పడుతుందండి ఎండడానికి. ఫస్ట్ రోజు ఈ విధంగా అయింది మొత్తానికి.